ఆఖరి నిమిషంలో ఆ భూమి వచ్చి గగన్ని కాపాడేసుకుంది. జస్ట్ 1 మినిట్ లేట్ అయినా సరిపోయేది మేడం. నేను వాడిని చంపేసేవాణ్ణి. అందుకే సూర్యగారు, దొరికిన వాళ్ళని దొరికినట్టే తెగ నరుకుదాం అన్నాను. మీరు విన్నారు కాదు. మేడం, మీకు ప్రాబ్లం అర్థం కావటం లేదు. మనకు దొరికిందా గగన్ గాడైతే అక్కడికక్కడే తెగ నరికేవాణ్ణి. కానీ మనకు భూమి కదా దొరికింది. దొరికింది కదా అని సరదాగా చంపేశామనుకోండి, ఆ గగన్ గాడు ఊరుకునేవాడా? ఆ మరుక్షణమే మనల్ని లేపేసేవాడు. ముందు వాళ్ళ మనసులో ప్రేమను చంపి వాళ్ళని పిచ్చి వాళ్ళని చేసి తర్వాత చంపుదామనుకున్నాను. అది కూడా అవ్వలేదు. విచిత్రమేంటో తెలుసా మేడం? ఇద్దరు కలిసి చేస్తారని భూమికి నేను బాంబు సెట్ చేశాను. కనీసం ఆ గగన్ గాడైన బతకాలని వాడికి దూరంగా భూమి పరిగెత్తింది. మధ్యదారిలోనే ఆ గగన్ గాడిని మిస్గైడ్ చేసి చంపేద్దాం అనుకున్నాను. కానీ ఆ భూమి తిరిగొచ్చి బతికించేసుకుంది. జరిగింది తలుచుకుంటుంటే ఇంకా నేను ఎందుకు బతుకున్నానని బాధగా ఉంది మేడం. పోనీ చద్దామనుకుంటే ఆ గగన్ గాన్ని చంపకుండా చేస్తే ఓడిపోయిన వాడి కింద లెక్క అవుతుంది. అందుకే బతుకున్నాను మేడం. మరీ అంత వైరాగ్యం వద్దు సూర్యగారు. ఆ గగన్ భూమిల బతుకుల అంతం చూడాలంటే మనం బతికే ఉండాలిగా. కాని వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఒకరినొకరు రక్షించుకుంటూనే ఉన్నారు. అది నిజమే. ఆ నిజం మీకంటే నాకే బాగా తెలుసు. కనుక తనని దాటి ఆలోచించాలి. ఎస్ సూర్యగారు, మనం వాళ్ళిద్దరినీ ఒకేసారి చంపాలి, ఒకే టైంలో చంపాలి. కానీ వాళ్ళిద్దరూ వేరు ప్లేసెస్లో ఉండాలి. ఎస్ మేడం, పర్ఫెక్ట్ ప్లాన్ ఇది. ఏంటి పూరి, ఇంకేంటి సంగతులు? అదేంటి, నేనొచ్చినందుకు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే అర్ధమొగుడు అలిగినట్టు అలా మొక్కం తిప్పేసుకుంటున్నావేంటి? నాతో మాట్లాడుకు భూమి. అలకేంటో చెప్తేనే కదా ఈ చిలకని ఎలా సంతోషపెట్టాలో నాకర్థమయ్యేది. చెప్తే గాని తెలుసుకోలేనంత చిన్నపిల్లవా నువ్వు? అన్నయ్యతో కలిసి బాగానే ఇంటికొచ్చేసావు. ఇల్లంతా హాయిగా ఆనందంగా తిరిగేస్తున్నావు. అరే, ఈ ఇంట్లో ఎవరో మిస్ అవుతున్నారన్న ఫీలింగ్ కొంచెమైనా ఉందా? మళ్ళీ పెద్ద అక్కను తమ్ముడంటే నాకు ప్రాణం అంటావు. ఓహో, మా తమ్ముడు గురించి ఆలోచించలేదనా మీ బాధ? నాకు మాత్రమే బాధ. అరే, మా వాళ్ళు మా తమ్ముణ్ణి ఇంట్లో నుంచి పంపించేశారు. వాడు ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఎలా ఉన్నాడో అన్న బాధ నీకేమైనా ఉందా? ఓహో, తమరి కాబోయే శ్రీవారి కోసం నేను ఆలోచించలేదని నా పైన మీ అలక. ఇంతేనా నువ్వు మీ అన్నయ్యని అర్థం చేసుకున్నది? నా క్షేమం కోసం నా తమ్ముడు శివుని తరిమేసిన మీ అన్నయ్య నా తమ్ముడి యోగక్షేమాలు చూసుకోడని ఎలా అనుకుంటున్నావు? అవునవును, నచ్చిన వాళ్ల కోసం నా కొడుకు ఎంత దూరమైనా వెళ్తాడు. కాకపోతే వాడికి నచ్చడమే కష్టం.
అదిగో మాటల్లోనే మా శ్రీవారు నీ కాబోయే శ్రీవారిని తీసుకొస్తున్నారు. శివ, అన్నయ్య, ఐఎమ్ సారీ పూరి. శివని కొట్టి నీ మనసును కూడా బాధ పెట్టాను. కానీ అది మీ భూమి వదిన కోసమే చెయ్యాల్సి వచ్చింది తప్ప నీ కళ్ళల్లో కన్నీళ్లు చూద్దామని కాదు. అన్నయ్య, నాకంటే నిన్ను భూమి వదిలి ఎక్కువ చదివేసిందన్నయ్య. ఇప్పుడే అంటుంది నా గురించి ఆలోచించిన వాడు నా తమ్ముడు గురించి ఆలోచించడా అని. కరెక్ట్గా నువ్వు అదే ప్రూవ్ చేస్తూ శివాన్ తీసుకొస్తున్నావు. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నయ్య. శివన్ తీసుకొచ్చావు కదా బావా, అందుకే పూరి నీకు బిస్కెట్లేస్తుంది. పో వదినా, నేను నిజంగా నిజం చెప్తున్నాను. సరే సరే, మనందరం కలిసి భోంచేసి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అన్న భావం కలుగుతోంది. అందరూ రండి, భోంచేద్దాం. ఏమో నక్షత్ర, పొద్దునుంచి చెర్రీ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడు?